మొత్తానికైతే నేను గోకర్ణ ప్రయాణం అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఉడిపి అయితే వెళ్తున్నాను. ఉడిపికి అయితే మనకి బస్సెస్ అనేవి మార్నింగ్ మాత్రమే ఉన్నాయి. మార్నింగ్ టైమ్స్ అనేవి ట్రైన్లో ఉన్నాయి. సో అదైతే నేను రీచ్ అవ్వలేకపోయాను. సో 3:30కి అయితే ఉంది. సో అంతవరకు ఎందుకని చెప్పేసి నేను బస్సెస్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఈ ఉడిపి బస్సెస్ అనేవి ఎక్కడ నుండి ఎలా వెళ్ళాలంటే గోకర్ణ మెయిన్ రోడ్ దగ్గర నుండి మీరు కుమ్తా బస్ స్టాండ్కి రావాలి. బస్ స్టాండ్ దగ్గర నుండి ఇక్కడ లోకల్ బస్సెస్ అనేవి ఉన్నాయి. ఆ లోకల్ బస్సెస్ ఎక్కి 2 hours ట్రావెల్లో మీరు ఉడిపి అయితే చేరిపోతారు. ఏరియా అండి. సో ఇదే మన బస్సు. సో ఇవి అక్కడికి వెళ్ళాక నాకు చాలా తక్కువ రేట్లు అయితే రూమ్ రెంట్స్ అయితే దొరికాయి. సో మీకు ఆ రూమ్ అయితే చూపిస్తాను, ఓకేనా. సో భోజనం అయితే ఆగాను. ఉడిపికి అయితే ఇంకా వెళ్ళలేదు. భోజనం అయితే ఆగాను. భోజనం చాలా బాగుంది. 80 రూపీస్కి మనకి రకరకాల కూరలు కూడా ఇస్తున్నాడు. ఇదిగోండి. సో చపాతీ, ఇంకా బ్లాక్ పాపడ్, రైస్, ఇదంతా ఇంకా ఉడిపి హోటల్ ఉడిపి కాకుండా ఇంకా డైరెక్ట్గా ఉడిపి దగ్గరికి వెళ్ళి తింటాను. సో పర్వాలేదు, అఫోర్డబుల్. సో ఫైనల్ అయితే ఉడిపి అయితే వచ్చానండి. ఉడిపి వచ్చిన వెంటనే బస్ స్టాండ్ నుండి దిగి పక్కన ఉన్న రెస్టారెంట్ దగ్గర కూడా వెళ్ళాను. 80 రూపాయలకి ఫుల్ మీల్స్ ఇస్తున్నారు. ప్లస్ కొంచెం అంటే ఫుల్ మీల్స్ అంటే ఒక్కొక్క ప్రైస్, ఇంకా 2 చపాతీ ఇస్తున్నారు, ఇంకొక సేమియా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సో నా హాస్టల్కి అయితే నేను వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఆ హాస్టల్ ఎలా ఉంది, రేట్లు ఎంత ఉంది, ముందుకెళ్ళి అయితే నేను చెప్తాను, ఓకేనా. సో నేను బెడ్ స్పేస్ లివింగ్ రూమ్ దగ్గర అయితే ఉంటున్నాను. ఈ పక్కనే ఒక రెస్టారెంట్ అయితే ఉంది. సో కాస్ట్ అనేది మనకి రీజనబుల్ అని. ఉడిపిలో మనకి ఫుడ్ అనేది చాలా చీప్ అండి. అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. బహుశా నేను చాలా సఫర్ అయ్యాను ఈ గోకర్ణ ఏరియాలో ఫుడ్ కోసం. ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రాబ్లం లేదు. ఫుడ్ అయితే బాగానే ఉంది. సో ఉడిపి మొత్తం ఎలా ఉంటుందో లేకపోతే ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఫుడ్ అయితే రీజనబుల్ అండ్ ఫుడ్ పెరిగిపోతుంది. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉడిపి అండి. నేను ఉడిపిలో బెడ్ స్పేస్ లివింగ్ రూమ్ దగ్గర అయితే ఇక్కడ ఉంటున్నాను. సో ఇక్కడ నుండి అయితే ఇక్కడ ఎందుకు ఉంటున్నానంటే ఇది మనకి 350 రూపీస్ పెర్ డే. సో చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఈ ఏరియా అనేది మనకి వాసుకి టవర్స్ దగ్గర ఉంది. సో ఇక్కడే మనకి దగ్గరలో కావాల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనకి అందుబాటులో బైక్ రెంటల్స్, ATM అన్నీ ఉన్నాయి. సో ఇది ఉన్న ఏరియా అంతా. సో అక్కడ కనిపిస్తుంది కదా, రూమ్స్ అనేది 350 పర్ డే మనకి. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాషింగ్ అనేది నాట్ అలౌడ్. సో మనం 350 రూపీస్కి ఉండి మళ్ళీ లాండ్రీ బయట ఇచ్చుకోవాలంటే అది చాలా కష్టం. సో ఇదే నేను ఉన్నంత ఏరియా. సో మీరు 2-3 రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకొని చక్కగా ఇక్కడికి వచ్చి అంటే సింగిల్గా అయితే పర్వాలేదు. సో ఇది 2nd ఫ్లోర్లో ఉంటుంది ఈ బెడ్ స్పేస్ లివింగ్ రూము. సో కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే ఉంది కాబట్టి మీరు ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వచ్చేసండి. Booking.comలో అయితే మళ్ళీ ఎక్కువ ప్రైస్ పడిపోతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తే మనకి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో రూమ్స్ అన్నీ ఇలా ఉంటాయి. వైఫై అన్నీ కూడా ఉన్నాయి. సో ఇదిగోండి, బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్. కాకపోతే వాషింగ్ అయితే మాత్రం అవ్వదు. మీరు నేను ముందుగానే గోకర్ణ వెళ్ళాను కాబట్టి గోకర్ణలోనే మన బట్టలన్నీ ఉతుక్కొని వచ్చేసాను. మీరు ఇక్కడ ఉతుక్కుంటానంటే మాత్రం అవ్వదండి. అది మాత్రం ముందుగా చెప్పేస్తున్నాను. ఇది కూడా లివింగ్ స్పేస్ ఇదంతా బాగానే ఉంది. సో ఓవరాల్గా అయితే అందరికీ రికమెండెడ్, ఎందుకంటే 350తో మనకు అయిపోతుంది కాబట్టి. సో ఇదే నా బెడ్. నేను ఇక్కడే వర్క్ చేసుకుంటున్నాను. సో కనెక్టర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మనకు ఫ్యాన్స్ ఉంటాయి. సో ఇదంతా అవుట్డోర్. సో
సో నేనైతే ఇంకా ఉడిపి వచ్చాను, కానీ ఉడిపికి ఎక్కడ ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ అవ్వలేదండి. ఎందుకంటే నేను మొత్తం బ్లాగ్స్ అయితే చేస్తున్నాను, కానీ ఎడిటింగ్ అనేది నాకు ఎక్కడ టైం దొరకలేదు అని చెప్పేసి ప్రతి దగ్గర కూడా మనకు కాస్ట్ దసరా ఏరియా అని చెప్పేసి గోకర్ణ బాగా రుద్దారు. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు కాబట్టి కొంచెం ప్రశాంతం అయితే ఉంది. బైక్ రెంట్లు అయితే 550 రూపాయలు అంటున్నారు. ఇంకా నేను బైక్ అయితే తీసుకోలేదు. సో ఈ రోజు రేపు నేను ఎడిటింగ్ అనేది చేసుకొని తర్వాత ఉడిపి అనేది ఎక్స్ప్లోర్ అవుతాను. ఉడిపిలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నాయి. సెంట్ మ్యారీ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది. మాకు 350 రూపీస్ ఇస్తే చక్కగా ఐలాండ్ లోపలికి అయితే తీసుకెళ్తారు. సో అక్కడ కూడా వెళ్ళాలి నేను. సో స్టే ట్యూన్ ఫర్ ఉడిపి వ్లాగ్స్ అండి. బై, టేక్ కేర్.